నెల్లూరు జిల్లా మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినానికి ముంబైలో హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన ఈరోజు రక్తదాన శిబిరంగా ఏర్పాటు చేశాం. ఈ రక్తదాన శిబిరానికి బాగా భారీగా తరలివచ్చే విధంగా జనం వస్తున్నారు. ఈ రక్తదాన శిబిరం ఈ మండల ప్రజానీకం అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఆయనకి నిండు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మేమందరం భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ నాయకులు, పోరాట యోధుడు, నెల్లూరు జిల్లా ఆనిముత్యం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి మండల తెలుగుదేశం నాయకులు అందరమీ సమావేశం అవడం జరిగింది. ఈరోజు ఆయన జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం పోరాడి పార్టీ లేనప్పుడు కూడా అవిరామంగా ఆయన పార్టీ కోసం సేవలు చేశాడు. ఆయన సేవలు మర్చిపోలేము. అట్లాంటి నాయకుడికి ఇంకా పదే పదే నూరేళ్లు ఆయన ఆరోగ్యంగా ఉండి జిల్లా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పని అందరము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ప్రజలు అందరూ వచ్చి పిల్లకాయలు దీన్ని ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేసేదానికి అందరం కృషి చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా మిత్రులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పోలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు, పోరాట యోధుడు, సర్వేపల్లి శాసనసభ్యుడు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలి. అదేవిధంగా ప్రజలకి ఎల్లవేళ సేవ చేయాలని కోరుకుంటూ ఇంకా ఆయన ఆరోగ్యాలతో ఉండి ప్రజలకి ఎల్లవేళ పనిచేస్తున్నాం. ఆయన పుట్టిన సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మేము మండల వైద్యుగా అందరం ఒక సమావేశమయ్యి ఆయన పుట్టిన డేట్ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దాంతో కూడా రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆయన నాయకుడు అంటే ఈ నియోజకవర్గానికే కాదు, ఆయన జిల్లా నాయకుడు, స్టేట్ నాయకుడు. ఎక్కడ ఈ స్టేట్లో కాదు, ఉమ్మడి స్టేట్లో ఆయన పేరు చెప్తే మీకు అట్లాంటి నాయకుడు దొరకడం మీ అదృష్టం. ఆయన జీవితాంతం పార్టీకి కష్టపడి పనిచేసే నాయకుడు. ఆయనతో కూడా మీరు ఉండడం మాకు మీకే కాదు అందరికీ కూడా గర్వకారణం. అటువంటి నాయకుడు నిండు నూరేళ్ళు అండగా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, సర్వేపల్లి శాసనసభ్యులు, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎమ్మెల్సీగా, 3 సార్లు మంత్రిగా, సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక భవనం కానీ, ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ నిర్మాణం జరిగిందనంటే ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగిందనేటువంటి ఆనవాళ్ళు ఎన్నో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనుబోలు మండలంలో ఏదైతే మా పెద్దన్న లాంటి వ్యక్తి రామకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారంటే నిజంగా రాబోయే రోజుల్లో
ఇంకా ఉవ్వెత్తున ఎగసపడే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న అభివృద్ధి జరిగిందన్న ఒక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్లే అవుతుందనే దానికి ఎన్నో నిదర్శనాలు. ఎంతోమంది నీటి మీద బుడగల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం నా కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గం, ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఒకటే నినాదం, ఒకటే అభివృద్ధి. ఆయన ఆశయం సర్వేపల్లి నియోజకవర్గం మాత్రమే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూటమి నాయకులందరినీ కూడా ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. వచ్చే పుట్టినరోజు నాటికి మంత్రిగా ఆయన మనందరి మధ్యలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకనంటే ఈ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అవకాశాన్ని బట్టి పార్టీలు మారే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే నినాదం అనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం. కాబట్టి ఆయన నమ్మినటువంటి కార్యకర్తలకు అండగా ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడేటువంటి వ్యక్తి. కాబట్టి నిజంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కృషి పట్టుదల మా అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.